విశాఖపట్నం అందాల నగరం, రాష్ట్రానికి ఆర్థిక రాజధాని, దేశానికి సిటీ ఆఫ్ ది డెస్టినీ. అలాంటి విశాఖలో ఇప్పుడు రాజకీయం హీటెక్కింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రశాంత విశాఖ జిల్లా సెగలు కక్కుతోంది. గత ఎన్నికల్లో జిల్లాలో మెజారిటీ సీట్లు సాధించిన టీడీపీ మళ్లీ అదే సీన్ రిపీట్ చేయాలని భావిస్తోంది. కేవలం 3 సీట్లకే పరిమితమైన వైసీపీ ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని తెగ ప్రయత్నిస్తోంది. భవిష్యత్ రాజకీయాల దృష్ట్యా విశాఖ జిల్లాలో పట్టు సాధించాలని 2 పార్టీల అధినేతలు వ్యూహాలు రచిస్తున్నారు. అందుకే అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి అడుగులు వేస్తున్నారు. వర్గ విభేదాలతో నిత్యం కలహించుకునే నేతలున్న జిల్లాల్లో సైతం టికెట్ల కేటాయింపు చాలా సులభంగా చేసేస్తున్న చంద్రబాబు విశాఖ జిల్లా టికెట్ల కేటాయింపుపై మాత్రం స్పష్టత తెచ్చుకోలేకపోతున్నారు. ఇప్పటికే చాలా జిల్లాల్లో అభ్యర్థులను దాదాపుగా ఖరారు చేసిన టీడీపీ అధినేత విశాఖ అభ్యర్థుల ప్రకటనపై మాత్రం జాప్యం చేస్తున్నారు. జిల్లాలో క్షణక్షణానికి మారుతోన్న రాజకీయమే టీడీపీ అభ్యర్థుల జాబితా ఖరారు ఆలస్యానికి కారణమంటూ ప్రచారం ఊపందుకుంది. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత దృష్ట్యా వారికి టికెట్ ఇవ్వాలా లేక కొత్త వారికి అవకాశం కల్పించాలా అన్న అంశాన్ని చంద్రబాబు తేల్చుకోలేకపోతున్నారట. విశాఖ జిల్లాలో హిట్టెక్కుతోన్న రాజకీయం. టీడీపీ అభ్యర్థుల ఖరారుపై చంద్రబాబు తీవ్ర కసరత్తు. కొందరు సిట్టింగులకు నో ఛాన్స్ అంటూ ప్రచారం. సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచే అధికార టీడీపీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చురుకుగా సాగుతోంది. గెలుపు గుర్రాలను అభ్యర్థులుగా బరిలో నిలిపేందుకు చంద్రబాబు తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. పలు సర్వేలు స్థానిక ఎమ్మెల్యేలపై ఉన్న అసంతృప్తి, వారి పనితీరు, ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకుని సెలక్షన్ జరుగుతోంది. టికెట్ల కేటాయింపు విషయంలో మొహమాటాలకు తావు లేకుండా నిక్కచ్చిగా ఉండాలని చంద్రబాబు భావిస్తూ ఉండడంతో విశాఖలోని సిట్టింగులకు టికెట్టు బెంగ పట్టుకుంది. ఇప్పటికే చాలా జిల్లాల్లో అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసిన చంద్రబాబు ఇక ఉత్తరాంధ్ర అభ్యర్థుల ఎంపికపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. 3 జిల్లాల్లోని అభ్యర్థుల ఎంపిక పెద్ద ప్రహసనంగా మారుతోందట. ముఖ్యంగా విశాఖ జిల్లాలో అభ్యర్థుల ఎంపిక చంద్రబాబుకు కత్తి మీద సాములా మారిందని ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రాజకీయ పరిణామాలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉండడం, కొందరు నేతలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎప్పుడు పార్టీ మారిపోతారో తెలియని పరిస్థితులు నెలకొనడంతో విశాఖ జిల్లాపై చంద్రబాబు సీరియస్ గా దృష్టి సారించారట. విశాఖ జిల్లాలో చాలా మంది టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు టీడీపీ సర్వేల్లో తేలిందట. ఈ నేపథ్యంలో టికెట్ కేటాయింపు విషయంలో చంద్రబాబు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. సిట్టింగులకే టికెట్లు కేటాయించడమా లేక కొత్త వారికి అవకాశం కల్పించడమా అన్న విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారట. ప్రతి అసెంబ్లీ సీటు కీలకమవుతున్న తరుణంలో టీడీపీ అధిష్టానానికి ఎంపిక ప్రక్రియ కత్తి మీద సాములా మారింది. పాయికారావుపేట ఎమ్మెల్యే అనిత, యలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్, పాడేరు ఫిరాయింపు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, చోడవరం ఎమ్మెల్యే రాజు, అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, పెందుర్తి సిట్టింగ్ల విషయంలో ఏం చెయ్యాలా అని టీడీపీ అధిష్టానం తీవ్రంగా ఆలోచిస్తోందట. మరోవైపు కొణతాల రామకృష్ణ, సబం హరి లాంటి వారిని ఎక్కడ్నుంచి పోటీ చేయించాలి అన్న అంశంపైన తీవ్రంగా కసరత్తులు చేస్తున్నారట. ఎవరి స్థానాలు మార్చాలి అన్న అంశంపై చంద్రబాబు దాదాపుగా ఒక నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది. పాయికారావుపేట ఎమ్మెల్యే అనితపై స్థానికంగా తీవ్ర అసంతృప్తి నెలకొన్నట్లు సర్వేల్లో తేలిందట. పైగా ఆమె వెన్నంటే ఉన్న అనుచరుడు బుజ్జి జనసేనలోకి వెళ్లడంతో సామాజిక వర్గ ఓట్లకు భారీగా గండిపడుతోంది. ఈ నేపథ్యంలో వ్యక్తిగతంగా వ్యతిరేకత మూటగట్టుకున్న అనితకు టికెట్ ఇవ్వడానికి చంద్రబాబుకు ధైర్యం సరిపోవట్లేదట. మరోవైపు యలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ పరిస్థితి మరోలా ఉంది. యలమంచిలి సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన రమేష్ తాను మళ్లీ అక్కడి నుంచి పోటీ చెయ్యనని, తనకు మరో సీటు కావాలని పట్టుబడుతున్నారట. విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని అధిష్టానానికి నివేదించారు. మరి రమేష్ అభ్యర్థనకు చంద్రబాబు ఏ మేరకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మరోవైపు టీడీపీ విశాఖ రూరల్ అధ్యక్షుడు కూడా అయిన పంచకర్ల రమేష్ బాబు తాజాగా స్వరూపానంద స్వామిని దర్శించుకోవడం చర్చనీయాంశంగా మారింది. వైసీపీకి అనుకూలంగా ఉండే స్వరూపానందను
ఆయన ఎందుకు కలుసుకున్నారంటూ జిల్లాలో చర్చ మొదలైంది. అయితే ప్రతి ఎన్నికల ముందు స్వామిని దర్శించుకుని ఆశీర్వాదం తీసుకోవడం తనకు అలవాటని రమేష్ బాబు అంటున్నారు. భక్తుల కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్న స్వామి ఆశీర్వాద బలం నాకు ఉండాలి అని చెప్పి వారిని కోరటం, వారు కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించడం జరిగింది. విజయవాడ అమరావతి మీటింగ్కి వెళ్ళబోతా ఉన్నాం. మరి గతంలో కూడా టికెట్ ఫైనలైజేషన్ టైంలోనే స్వామి ఆశీర్వాదం కోసం రావడం, ఆ సెంటిమెంట్ ప్రకారం స్వామి ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల దృష్ట్యా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ 4.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం ఎంత కష్టపడ్డారో మనందరికీ తెలిసిందే. చోడవరం, పెందుర్తి, పాడేరు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉన్నట్లు చంద్రబాబు దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో చోడవరంలో కొత్త అభ్యర్థిని ప్రకటించాలని అధిష్టానం యోచిస్తోందట. మిగిలిన చోట్ల పార్టీకి ప్రత్యామ్నాయం లేకపోవడంతో దాదాపుగా సిట్టింగులకే టికెట్లు దక్కే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో కేవలం 3 స్థానాలతో సరిపెట్టుకున్న వైసీపీ ఈసారి టీడీపీకి గట్టి పోటీ ఇవ్వాలని డిసైడ్ అయింది. ఈ నేపథ్యంలో వైసీపీ వ్యూహాలకు అనుగుణంగా సరైన అభ్యర్థులను రంగంలోకి దించాలని చంద్రబాబు భావించటం వల్లే విశాఖ జిల్లా టికెట్టు కేటాయింపు ఆలస్యమైందట. ఇక ఇప్పుడు చంద్రబాబు విశాఖపై సమీక్ష మొదలు పెట్టడంతో విశాఖ టికెట్ల పంచాయతీ తేలిపోనుంది. మరి ఎవరు టికెట్లు సాధిస్తారో చూడాలి.